హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా ఇదైతే శుక్రవారం రోజు మార్నింగ్ టైంలో, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను మళ్ళీ ఇంకా వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా చేసుకుంటున్నానండి. ఇంకా వాళ్ళకైతే క్యారేజ్ కట్టేసి ఇంక వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక తర్వాత అయితే నేను ఇక్కడ పనులు చేసుకుంటున్నాను అనమాట. అంటే మార్నింగ్ లేవగానే ఒకసారి ఊడుస్తానండి ఇల్లులు అంతా కూడా ఒకసారి ఊడ్చేస్తాను. ఇంకా మళ్ళీ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చెత్త ఉంటుంది కదా, ఇంకా ఆ వంట చేసినప్పుడు మనము వెజిటబుల్స్ కట్ చేసినటివి ఇంకేదన్నా ఉంటాయి కదా, ఇంకా పేపర్స్ ఇంకా ఏవో ఉంటాయి, ఇంకా అవన్నీ కూడా మళ్ళీ చిమ్ముతాను నేను పిల్లలు వెళ్ళిన తర్వాత. ఇంకా తర్వాత ఇక్కడేమో వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నానండి. పొద్దున్న వేయలేదు, అంటే టైం సరిపోలేదు. వేసేస్తే కనుక అవి వాటి పాటికి అవి తిరుగుతూ ఉంటాయి, వాటి పని అవి చేసుకుంటే ఇంకా మన పని మనం చేసుకోవచ్చు. కానీ నేను వేయలేదు, ఇంకా అందుకని చెప్పి పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ వేసుకుంటున్నానండి వాషింగ్ మిషన్లోకి. అంటే మళ్ళీ శనివారం రోజుకి మళ్ళీ యూనిఫామ్ కావాలి. ఫ్రైడే మాత్రమే వాళ్ళకి కలర్ డ్రెస్ ఉంటుంది. ఇంకా శనివారం అయితే మామూలుగా అయితే శనివారం వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, కానీ ఇంకా కుట్టించలేదు వైట్ అండ్ వైట్ అయితే. ఇంకా ప్రస్తుతానికని యూనిఫామే అంటే మామూలుగా ఉంటుంది కదా రెగ్యులర్ డేస్లో వేసుకునే యూనిఫామ్, ఇంకా అదే వేసేస్తున్నాము. ఇంక ఇక్కడైతే చూసారు కదా, వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసానండి. ఇంకా అవైతే ఇంకా వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లల కోసం నేను క్యారేజ్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇంక వాళ్ళైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగారు. ఇంకా సర్లే అని చెప్పైతే ఇంక వాళ్ళకైతే అదే చేసి ఇచ్చానండి. ఇంక ఇప్పుడైతే మా కోసం వంట చేసుకోవాలి. ఆల్రెడీ అయితే నేను మునగాకు చెట్టు ఉందన్నమాట మాకైతే, ఇంకా అందులో నుంచే కోసి మునగాకు అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఇంకా అదైతే తిరగబోసుకొని తాలింపు చేసేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చి పుదీనా పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇక్కడ పుదీనా ఇంకా మినపప్పు రెండు కలిపి అయితే పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నా వరకు అయితే చాలా ఇష్టము పుదీనా పచ్చడి, ఇంకా అదేంటి మునగాకు తాలింపు అనమాట. ఇంకా మా లంచ్లోకి అయితే ఈరోజు ఇంకా మినపప్పు పుదీనా అయితే ఆల్రెడీ వేయించి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే టమోటాలు ఇంకా ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు చింతపండు కొంచెం ఉప్పు వేసి ఇక్కడ వాడ్చుకుంటున్నాను అనమాట. ఇంకా టొమాటోస్ కూడా బాగా మంచిగా మగ్గిపోతే కనుక ఇంకా మిక్సీకి వేసేసుకుంటే ఇంకా సరిపోద్ది.
ఇంకా పచ్చడైతే మిక్సీకి వేసేసుకున్నానండి. టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. ఇంక ఇక్కడ ఏంటంటే మునగాకు తాలింపులోకి అయితే ఇక్కడ కొంచెం బద్దశనగలు, ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు, ఇంకా కొన్ని అయితే అదే తెల్లగడ్డ ఉంటుంది కదా, అవి వేసుకున్నాం అనమాట. ఇంకా అదంతా కూడా మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇంకా ఆ పొడిని అయితే తాలింపులో వేసాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా పనగంటాకు తాలింపులోకైనా, ఇంకా మా ఆకుకూరల తాలింపుల్లో కానీ, కాయగూరల తాలింపుల్లో కానీ చాలా బాగుంటుంది. ఇంకా బట్టలు అయితే ఉతికి ఆరేసేసాను, వంట అయిపోయింది. ఇంకా బట్టలు కూడా ఉతికేసి ఇంకా ఆరేసేసాను. ఇంకా దేవుడికైతే పూజ చేసేసుకున్నానండి. ఇంకా నేను కూడా అయితే రెడీ అయిపోయాను. అంటే గడపని ఎందుకు చూపించానంటే నేను దేవుడి గదిని కూడా వీడియో తీసానండి, కానీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంకా అందుకని అది చూపించలేదు, ఇంకా గడపని మాత్రమే చూపించాను. ఇంకైతే నేను అంగటికైతే వచ్చేసానండి. ఇంకా షాప్లో ఏంటంటే రాగానే మామూలుగా అయితే నాకు మిషన్ కింద సీట్ ఉంటుంది కదా, అంటే దాన్ని ఏమంటారో నాకు తెలీదు. మన మిషన్కి అడుగున ఒకటి ఉంటుందండి, ఒక అట్టలాంటి ఒక పార్ట్ ఉంటుంది. నాదైతే అది పోయింది. ఇంకా అది పోతేను మళ్ళీ కొత్తది తెప్పించారనమాట ఈయన. నేను వెళ్ళేటప్పటికి అది షాప్లో అయితే ఉన్నింది. ఇంకా అది సెట్ చేద్దాము అని అయితే చెప్పారు. ఇంకా సరేలేని పాతది అంతా విరిగిపోయి ఉన్నింది, అక్కడక్కడ అంటుకొని ఉంటే ఇంకా అదంతా కూడా తీసేసాను. ఇంకా తీసేసి అయితే ఇంకా మంచిగా నీట్గా అయితే తుడిచేసుకున్నానండి. అక్కడంతా డస్ట్ అంతా ఉన్నింది, ఇంకా అదంతా కూడా తుడుస్తున్నాను అక్కడ. ఇంకా తుడిచేసిన తర్వాత దాన్ని సెట్ చేయాలి. ఇంకైతే చూశారు కదా, అదేనండి నాకైతే నేను ఎప్పుడో మిషన్ తీసుకున్నప్పుడు నుంచి ఇప్పుడే దీన్ని సెకండ్ ఇదనమాట ఇది మారవడం అయితే. అది నాకు అప్పుడే విరిగిపోయి కూడా చాలా రోజులు అయిపోతుంది. ఇంకా అది తెప్పించుకుందాంలే అంటే ఇంకా అది అలాగే పోయిందనమాట. ఇంక ఈరోజు వచ్చిన దానికి టైం అయితే ఇక్కడ మేము ఏం మిస్టేక్ చేసాము అంటే, మేము అది సెట్ చేయడం కొంచెం పైకి సెట్ చేసేసాము. కొంచెం కిందకి కనుక సెట్ చేసి ఉంటే అది మిషన్ అనేది ఫిట్ అయిపోయి ఉంటుంది కరెక్ట్గా. ఇప్పుడు అది ఫిట్ అవ్వట్లేదు, అంటే లోపలికి వెళ్ళట్లేదు, దాని పొజిషన్కి అది వెళ్ళట్లేదు అనమాట. అది ఊగుతుంది అటు ఇటు. ఇంకా అప్పటికి సీరియల్ ఏమన్నా పైకి వచ్చాయేమో అని చెప్పి అవి అయితే కొడుతున్నాను కత్తిరితో అయితే. అయినా కూడా సరే, కొట్టినా కూడా సరే అదేం సెట్ అవ్వట్లేదు అనమాట. ఇంకైతే మా ఆయనకి చెప్తున్నాను, నువ్వేదో మిస్టేక్ చేసేసావు, అది మంచిగా పడట్లేదు, నాకు తెలీదు, ఏం చేస్తావో చెయ్యి, నా మిషన్ మంచిగా సెట్ అవ్వాలని అయితే చెప్పాను. ఇంకా ఆయన అయితే దాన్ని మళ్ళీ కత్తిరితోనే కొట్టాడు. ఆయన వల్ల అయితే అది కాకపోయేటప్పటికి ఇంకా ఏదో పెద్ద చెక్క అయితే తెచ్చాడండి. దాంతో అయితే ఆ చెక్కతో అయితే ఇంకా కొడదామని అయితే చూస్తున్నాడు. అంటే మేము సెట్ చేసిందంతా మార్నింగ్ సెట్ చేసాము. ఇంకా మార్నింగ్ సెట్ చేస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత అయితే మళ్ళీ మిషన్ ఏం ఎక్కలేదు. కాసేపు కూర్చొని అయితే ఇంకా లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా 3కి అలా వచ్చాము షాప్కి అయితే. ఇంకా 3కి వచ్చిన తర్వాత నేను వచ్చానండి. ఇంకా 3కి వచ్చిన తర్వాత కాసేపటికి మా హస్బెండ్ వచ్చారు. ఇంకా ఆయనకి చెప్పిన తర్వాత అయితే దాన్ని రెడీ చేస్తూ ఉంటే అప్పుడే పిల్లలు అయితే వచ్చారండి, అంటే ఈవినింగ్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మేము ఆ మిషన్కి సెట్ చేసింది వచ్చి మార్నింగ్, దాన్ని మళ్ళీ రీసెట్ చేసింది వచ్చి ఆఫ్టర్నూన్ అనమాట. అంటే మిషన్ సెట్ అవ్వలేదు, దాన్ని అట్లాగే వదిలేసాము. మళ్ళీ ఆఫ్టర్నూన్ నేనైతే 3:30కి వచ్చాను. నేను వచ్చిన హాఫ్ అన్ అవర్కి అయితే మా హస్బెండ్ వచ్చారనమాట. మేము అది అలా సెట్ చేసుకుంటూ ఉన్నాము. ఇంత లోపలైతే మా పిల్లలు వచ్చారు. కొత్తది తెప్పిస్తే కనుక మా హస్బెండ్ వేయటము చూడండి ఎట్లా ఉందో, అంటే బాగా వేయలేదు. అందుకని ఇదైతే కొంచెం పైకి కిందకి అట్లా గెంటుతుంది. ఇవి కూడా చూడండి పైకి వచ్చేసాయి. మామూలుగా అయితే దీని లోపలికి ఇట్లా ఉండిపోవాలి, కానీ పైకి వచ్చేసాయి. ఇంకా మళ్ళీ వీటిని తీసి వేయాలంటే కుదరదు. అది అలా ఊగుతూ ఉంది. అప్పటికి మా ఆయన దాన్ని కొట్టారండి, చెక్కతో అయితే. అయినా సరే అది సెట్ అవ్వలేదు. అందుకని నేను ఏం చేశానంటే, మేము సెట్ చేసిన అట్టను మొక్కుంది కదా మిషన్ కిందది, అదేం చేశానంటే నేను శుభ్రంగా అయితే పెరికేసానండి. పెరికైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే అది బాగా సెట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత దాన్ని కొంచెం కిందకి దించినట్లుగా అయితే సెట్ చేసుకోవాలి. ఇది చూసారు కదా, కాటన్ చీర ఎంత క్రాస్ ఉందో, చాలా అంటే చాలా క్రాస్ ఉందండి కాటన్ శారీకి అయితే. శారీస్ ఉన్నాయి అంచులవి కుట్టడానికి.
అర్జెంట్ ఇవైతే ఇంక ఈవినింగ్కి ఇవ్వాలని చెప్పారు. ఇంకా అందుకనేసి నేను అంచులు కుడదామని చెప్పైతే ఇక్కడ క్రాస్ తీస్తున్నాను. ఇంకా అక్కడ ఏంటంటే దానికి డ్యామేజ్ వచ్చిందండి కొంచెం, అందుకని ఆ డ్యామేజ్ వర్క్ అయితే కట్ చేసేసాను. సిల్క్ శారీకి క్రాస్ తీయడము చాలా ఈజీ అండి. స్టార్టింగ్లో కొంచెం కట్ చేసి కనుక లాగామంటే ఇంకా మొత్తం స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. కాటన్ శారీకి మాత్రం అలా కాదు. కాటన్ శారీకి ఏంటంటే చిన్నగా చూసుకుంటూ కట్ చేయాలి. మనం ఎంత నిదానంగా స్ట్రైట్గా కట్ చేసినా సరే ఎక్కడ ఒక దగ్గర అయితే అది మూల తిరిగిపోతుంది. అదేంటంటే ఇంకా జిగ్జాగ్ వేయాలి కాబట్టి, ఇంకా జిగ్జాగ్ వేయాలంటే రింగులుగా వచ్చేస్తుంది కాటన్ శారీకి అయితే. అందుకని మనం చూసుకుని జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలండి, క్రాస్ పీస్ అనేది ఏం లేకుండా. అండ్ ఇంకైతే నేను శారీస్ అయితే కుట్టేసిన తర్వాత ఇక్కడైతే ఒక బ్లౌజ్ ఉంది, లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి. ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. ఇంకా లాస్ట్ సైడ్ జాయింట్లు ఉన్నాయి. ఇంకా అక్కడైతే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నైట్ అయితే అయిపోయింది టైము. పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. మా పని అయితే వెళ్ళిపోయారు, స్కూల్కి అంటున్నా సారీ, ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసే టైం అయిపోయింది. ఇంక ఇక్కడ ఏంటంటే నేను కుట్టుకుంటూ ఉంటే షాప్కి అయితే ఒక కస్టమర్ వచ్చారు, బ్లౌజులు కావాలి, ఏమైనా బ్లౌజ్ పీసులు ఉంటే చూపించండి అని. ఇంకా వాళ్ళని అయితే పంపించేశాను. ఇంకా తర్వాత అంటే వాళ్ళకి ఇచ్చి పంపించానులేండి. వాళ్ళకి ఇచ్చి పంపించిన తర్వాత అయితే ఇక్కడ మళ్ళీ నేను స్టిచ్చింగ్కి కూర్చున్నాను. ఇంకా ఈ బ్లౌజ్ కట్ చేసి చాలా రోజులు అయిపోతుంది, దగ్గర 1 వీక్ అయిపోతుందండి. ఇంకా అది కట్ చేశాను కానీ దానికి మళ్ళీ టైం రాలేదు. అంటే ఈ మధ్యలో ఇంకా నాకు హెల్త్ ప్రాబ్లం రావడము, అంటే ఈ వీక్లోనే నాకు 2 డేస్ ఏమో నేను షాప్కి వెళ్ళలేదు కదా. ఇంకా 2 డేస్ అంటే 2 డేస్ కాదు, మిషన్ చాలా రోజుల నుంచి ఏడిపిస్తుంది. ఇంకా దాన్ని కూడా మొన్ననే కదా రిపేర్ చేసుకొచ్చింది. అది రిపేర్ చేసుకొచ్చాము. ఇంకా నాకు ఫీవర్ వచ్చి నేను షాప్కి వెళ్ళలేదన్నమాట. ఇంకా అందుకనైతే నేను ఇంకా దాన్ని ఎత్తుకొని అయితే కూర్చున్నాను. అయిపోవాలి ఈరోజు ఎలా అయినా సరే అని చెప్పి ఇంకా ఈవినింగే తీసుకున్నాను దాన్ని కుడదామని. కుట్టేశాను ఇంటికి వెళ్ళే లోపల అయితే. ఇంకా పిల్లల కోసం చూస్తున్నాను నేను. అయిపోయింది టైం 7:30 అయిపోయింది, ఇంకా పిల్లలు రాలేదు ఏంటి అని అయితే చూస్తున్నానండి. మళ్ళీ చీకటి పడుతుంది, అందులో వెహికల్స్ తిరుగుతుంది కదా, మెయిన్ రోడ్ అనమాట. ఇంకా రోడ్డు దాటి రావాలి. ఇంకా అది నాకు కొంచెం భయంగా ఉంటుంది వాళ్ళు వచ్చేంత వరకే. ఇంకా అందుకని వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చారంటే ఇంకా కాసేపు అయితే ఉండేసి వెళ్ళిపోతాము. కాసేపు అంటే అంతే, ఒక 1/2 అవర్ ఉంటాము, 8 వరకు అయితే ఉంటాము. కొన్నిసార్లు అయితే 7:30కి అట్లా వచ్చేస్తానండి. ఇంకైతే పిల్లలు కూడా వచ్చేసారు కదా, ఇంకా వాళ్ళే చెప్తున్నారు, మాటలేదో చెప్తున్నారు, ట్యూషన్ నుంచి వచ్చారు కదా. ఇంకా అట్లా చేసాము, ఇది రాసాము అది రాసాము, మాకు అంటే వాళ్ళు చెప్తున్నారు ఏం నేర్చుకున్నారు ఈరోజు ట్యూషన్లో. అంటే హోంవర్క్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి నేర్చుకుంటారండి. అంటే టేబుల్స్ కానీ ఇంకా ఏదైనా అంటే కీవర్డ్స్ ఉంటాయి కదా, ఇంకా అవి ఏదైనా నేర్చుకుంటారు, స్పెల్లింగ్స్ అవి. అది ఈరోజు ఏం నేర్చుకున్నారంటే మాకు రాయడమే సరిపోయింది, ఇంకేంటి నేర్చుకునేది, టైం అంతా అయిపోయింది రాయడంలోనే, చాలా హోంవర్క్స్ ఇచ్చారు అని అయితే చెప్తున్నారు. ఇంకా ఈరోజైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి, కుట్టేసాను. ఇంకా బ్లౌజ్ కుట్టేసి ఇంటికి వెళ్దామని అనుకున్నాను. అంటే అది అయిపోయిందంటే కనుక వెళ్ళే దారిలోనే ఉంటారు చేతితో చేసేయండి. ఇంకా ఆమెకి ఇచ్చేస్తే మార్నింగ్ అంతా చేసేస్తారు కదా, అయిపోద్ది పని అని చెప్పి ఇంకా అది కుట్టేంత వరకు అయితే ఆగాను. ఇంకా అది కుట్టేసిన తర్వాత ఇంకా పోత అయితే దారిలో ఇచ్చేసి వెళ్ళిపోతాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మీకు ఆ హ్యాంగింగ్స్ చూపిస్తున్నాను, చూసారు కదా ఎంత హెవీగా ఉన్నాయో. ఇంకా బ్లౌజ్ మోడల్ అయితే నేనే స్టిచ్ చేశాను. నేను ఆల్రెడీ చూపించినట్టున్నాను ప్రీవియస్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.